నమస్కారం అండి. 50 ఏండ్లు పైబడిన మగవారిలో ప్రాస్టేట్ గ్రంథి ఎన్లార్జ్మెంట్ అనేది చాలా సహజంగా చూస్తూ ఉంటాం. యూరాలజీ ఓపీలో మోస్ట్ కామన్ డిసీజ్ ఏమిటి అంటే ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ మాత్రమే. దానివల్ల మూత్ర విసర్జనలో వచ్చే కష్టాల వల్ల ఈ పేషెంట్లు మా దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది. 50 ఏండ్లు పైబడిన తర్వాత ఈ విధంగా వచ్చిన వాళ్ళలో చాలామందికి మొదటగా మెడికేషన్స్ కొన్ని స్టార్ట్ చేస్తాం. దానివల్ల వారు ముందు కన్నా మూత్రాన్ని బెటర్గా పాస్ చేస్తా ఆ సిమ్టమ్స్ అనేది కొంచెం తగ్గడం జరుగుతుంది. మరీ ప్రాబ్లం ఎక్కువైన వాళ్ళలో టీయూఆర్పి లేక హోమియం లేజర్ ఎన్యూక్లియేషన్ అనే ఆపరేషన్ల ద్వారా ఆ ఎన్లార్జ్ అయిన ప్రాస్టేట్ గ్లాండ్ని తొలగించడం, దానివల్ల మళ్ళీ వారు మూత్ర విసర్జన సహజంగా నార్మల్గా చేయడం జరుగుతూ ఉంటుంది. సో చాలామందికి 50 నుంచి 80 ఏళ్ల వయసు వచ్చేసరికి చాలా రోజుల వరకు మెడిసిన్స్ తీసుకోవడం, ఒక్కోసారి తీసుకోకపోవడం, ఆ ప్రాబ్లంతో అలానే జీవించేయడం, అలానే కష్టపడతా ఉండడం, ఏదో కష్టం మరీ ఎక్కువైన రోజు వచ్చి ఆపరేషన్ చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండిట్లోనూ, ఈ మెడిసిన్స్లోనూ ఈ ఆపరేషన్లోనూ, ఈ రెండిట్లోనూ ఒక ప్రాబ్లం ఏమిటి అంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండేటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఎస్పెషల్లీ ఈ యంగర్ ఇండివిజువల్స్లో అయితే 52 ఏళ్ల వాళ్ళలో ఈ మెడిసిన్ స్టార్ట్ చేశాము అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభనలో లోపాలు రావడం కానీ, ఎజాక్యులేటరీ డిస్టర్బెన్సెస్ అంటే ఈ సెమెన్ ఎజాక్యులేషన్లో ప్రాబ్లమ్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ ఎజాక్యులేటరీ డిస్టర్బెన్స్ అనేది ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఉంటుంది. సో ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో రకం పేషెంట్స్ ఉంటారు, 60-70 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత మూత్ర విసర్జనలో ప్రాబ్లం ఉండి కోమాబిలిటీస్ అంటే ఈ మధ్యనే స్టెంట్ పడింది, హార్ట్లో స్టెంట్ పడింది, యాంజియోప్లాస్టీ చేశారు, వాళ్ళలో ఆపరేషన్ చేయడం రిస్క్, బ్లడ్ థిన్నర్స్ అనేది ఆపడం కుదరదు అనుకున్న వాళ్ళలో ఆపరేషన్ చేయలేని పరిస్థితి, లేక మందుల మీదే మేనేజ్ చేసే పరిస్థితి కలుగుతూ ఉంటుంది. వీళ్ళందరికీ ఒక ఆల్టర్నేటివ్గా ఈ మధ్యకాలంలో మినిమల్ ఇన్వేజివ్ సర్జికల్ థెరపీస్ అంటే మిస్ట్ అనే కొన్ని ప్రొసీజర్స్ ఈ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్లో యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. వాటిల్లో ప్రప్రదంగా ఈ మధ్య చాలా పాపులర్ అయింది ఏమిటి అంటే ఈ వాటర్ వేపర్ థెరపీ. అంటే కొన్ని నీడిల్స్ ద్వారా ఈ ప్రాస్టేట్ గ్రంథిలో హీటెడ్ వాటర్ వేపర్ పంపించి ఆ ప్రాస్టేట్ గ్రంథిని ష్రింక్ చేసేటట్టు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది రెజ్యూమ్ అని మనం ఈ మధ్య అక్వైర్ చేయడం జరిగిందనమాట. ఈ రెజ్యూమ్ థెరపీ అనేది చాలా సింపుల్గా అవుట్ పేషెంట్ ప్రొసీజర్గా, అంటే ఒక రోజు కానీ 12 గంటలు హాస్పిటల్లో ఉండి చేసేయచ్చు, లోకల్ అనస్థీసియాలో చేసేయచ్చు. నెంబర్ 3, ఈ బ్లడ్ థిన్నర్స్ ఉన్న వాళ్ళు ఆ 2 రోజుల వరకు మాత్రమే బ్లడ్ థిన్నర్స్ ఆపేసి చేసేయడం జరుగుతూ ఉంటుంది. యూజువల్గా 2 వారాల నుంచి 4 వారాల లోపల వాళ్ళకు ఈ రిలీఫ్ అనేది చాలా బాగా జరగడం జరుగుతూ ఉంటుంది. సో సింప్లర్ ప్రొసీజర్ నెంబర్ 1. నెంబర్ 2, రిస్క్ ఉన్న వాళ్ళలో కూడా ఈజీగా చేసేయచ్చు. నెంబర్ 3, లోకల్ అనస్థీషియాలో అయిపోతుంది. నెంబర్ 4, ఎస్పెషలీ యంగర్ ఇండివిజువల్స్లో ఈ సెక్సువల్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ లేక ఈ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్ కానీ ఏమీ లేకుండా రిలీఫ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళలో ఈ సింపుల్ థెరపీ వల్ల మనకు రిలీఫ్ తొందరగా రావడమే కాకుండా చాలా రోజుల వరకు మనం ఈ మందులు వాడాల్సిన అవసరం లేకుండా ఉండడం జరిగే అవకాశం ఉంటుంది. చాలామందిలో ఈ మళ్ళా రీట్రీట్మెంట్ అనేది లెస్ దాన్ 10%. ఒక పేషెంట్ని ఒక 10-15 సంవత్సరాల వరకు మనం ఫాలో చేసినా కానీ 10% కన్నా తక్కువ మంది వాళ్ళలో మళ్ళా గ్రో అయ్యి మళ్ళా రీట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది, అంతకన్నా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఈ స్పెక్ట్రంలో అంటే 50 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు ఇంత స్పెక్ట్రమ్ ఆఫ్ పేషెంట్స్లో ఈ రెజ్యూమ్ అనేది చాలామందిలో పనికొస్తుందని మేము భావిస్తున్నాము.